హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో డే 6 లో ప్రోమో 2 ఎలాగుందో వీడియో చూస్తూ మన రివ్యూ చూద్దాం. ఓకేనా? ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, ఈ రోజు సాటర్డే సండే ఎపిసోడ్ ఎలా ఉంది అని మొత్తం మాట్లాడుకుందాం, షార్ట్ అండ్ స్వీట్ గా. ఓకేనా? ప్రోమో చూస్తూ మాట్లాడుకుందాం. నాగార్జున గారు గుండు అంకుల్ అని ఫోటో చూపించి ఇమాన్యుయల్ని ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏదైనా మాట్లాడతావా అని గట్టిగా ఇమాన్యుయల్ని అడిగాడు. మాట్లాడేస్తావా? ఇమాన్యుయల్ క్యాజువల్ గా తీసుకుంటానని అన్నాను సార్, నేనైతే అలా అనలేదు అని అనేస్తున్నారు. హౌస్ లో అతను సరదాగా అన్నాడు అని ఎంతమంది అనుకున్నారు? వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయమంటే ప్రతి ఒక్కరూ హ్యాండ్ రైజ్ చేసేసారు. నాకు కూడా తను సరదాగానే అన్నాడు, బట్ మల్టిపుల్ టైమ్స్ అనడం తప్పు. అదే చెప్పా మన రివ్యూలో కూడా నేను. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ అనకుండా సరదాగా ఒక్కసారి ఉంటే బాగుండేది. అందరూ హ్యాండ్ రైజ్ చేసేసారు. హరిత హరీష్ హౌస్ అంతా కాదు, చూసిన మాకు ఆడియన్స్ అందరికీ కూడా ఇమాన్యుయల్ సరదాగే అన్నాడు అని అనిపించింది అని నాగార్జున గారు అంటున్నారు. నాకు కూడా ఇమాన్యుయల్ సరదాగానే అన్నాడు, బట్ మల్టిపుల్ టైమ్స్ అన్నాడు. అదే తప్పు. ఇమాన్యుయల్ అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఇమాన్యుయల్ అనే అతను ఒక ఎంటర్టైనర్ నాగార్జున గారు చెప్తున్నాడు. నవ్విస్తూ కవ్విస్తూ ఉన్నాడు, సరదాగా ఉన్నాడు, బాడీ షేమింగ్ చేయటం కాదు అర్థం. ఇమాన్యుయల్ ఫుల్ క్రయింగ్. హరీష్, నీకు ఆడపిల్లలంటే చాలా గౌరవం అని అనుకున్నాను నాగార్జున గారు అంటున్నారు. బట్ నాకైతే అలా ఎప్పుడు అనిపించలేదు. నిన్న అతన్ని భరణి గారిని, ఇమాన్యుయల్ని, తనూజ గారిని ముగ్గురిని ఆడపిల్లలుగా పోల్చారు. తనూజ గారిని ఓకే, వీళ్ళిద్దరిని కూడా ఆడపిల్లలుగా పోల్చారు. అది వేసి చూపిస్తున్నారు, వీడియో క్లిప్ చూపిస్తున్నారు. ఈ వీడియో చూడు అన్నారు, వీడియో చూపిస్తున్నారు. నేను స్టేట్మెంట్ పాస్ చేశాను, దాన్ని మీరు వక్రీకరిస్తున్నారని నాగార్జున గారు మీద అనేస్తున్నాడు. స్టేట్మెంట్ కాదు, మీరు అన్న మాటలే అక్కడ నాగార్జున గారు చూపించారు. అందులో స్టేట్మెంట్ ఏముంది? అందరూ నేను స్టేట్మెంట్. నాగార్జున గారు రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారంటే, తప్పుని రైట్ని తప్పు చేస్తున్నారంట. ఏంట్రా స్వామి మాస్క్ మ్యాన్? నేను మాట్లాడింది చాలా క్లియర్గా ఉందంటే నాగార్జున గారు అడుగుతున్నారు ఎవరు రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు అని. ఈ మాస్క్ మ్యాన్ ఏంట్రా స్వామి? ఇక్కడ అందరూ కలిసి సెట్ చేస్తున్నారు. అతను రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు, దాన్ని నేను సెట్ చేస్తున్నా అని చెప్తున్నాడు మాస్క్ మ్యాన్. అక్కడ మాకైతే ఎక్కడ నువ్వు సెట్ చేస్తున్నట్టు అనిపించలేదు, కావాలని అన్నావు అని అనిపించింది. నేను చెప్పాను లేదా, వీడియో ఏసల్లా చూపిస్తారు, నాగార్జున గారు అడుగుతారు అని మన అనాలిసిసే రైట్ అయింది. ఓకేనా? ఓకే, నాకైతే ఇందులో అయితే ఇమాన్యుయల్ అయితే ఒక్కసారి అంటే ఓకే, మల్టిపుల్ టైమ్స్ అన్నాడు కాబట్టి అది తప్పే. కానీ ఇమాన్యుయల్ని, భరణి గారిని ఆడపిల్లగా పోల్చడం అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఓకే, ఎవరు ఎలిమినేట్ అయిపోయారంటే షష్ఠి వర్మ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకంటే ఆశా శైని గారికి, షష్ఠి వర్మ గారికి, సుమన్ శెట్టి గారిలో వీళ్ళలో షష్ఠి వర్మ గారు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారంటే సంజన గారికి, ఆశా శైని గారికి చిన్న క్లాష్ నడుస్తుంది. ఆ కంటెంట్ నెక్స్ట్ వీక్ కూడా ఉపయోగపడుతుందని ఆశా శైని గారికి తక్కువ ఓట్లు వచ్చినా కానీ ఆమెను ఉంచారు, షష్ఠి వర్మ గారిని ఎలిమినేట్ చేశారు. ఓకే, మీకులో ఎంతమందికి మాస్క్ మ్యాన్ మరీ ఓవర్ చేస్తున్నాడు నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు కూడా? ప్రోమోలో అయితే నాకు అలాగే అనిపించింది. ఓకేనా? ఇలాంటి క్విక్ అండ్ అప్డేట్స్, ప్రోమో రివ్యూస్ ఇలాంటి ఏవి కావాలన్నా మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు అలియాస్ మీ జిలే.